DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్యాంటీన్లో కొత్తగా వచ్చిన కార్యవర్గము క్యాంటీన్లో మాత్రము ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ అందించాలి అన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ మీద కొత్త బాడీ వచ్చిన దాన్ని నెరవేర్చుకునే పద్ధతుల్లో ఏదో ఒక టైంలో ప్రతి డైరెక్టర్ ఒక్కొక్క టైం కేటాయించుకునేసి ఈ క్యాంటీన్లో ఉండి ప్రతి మెంబర్కి ఏమి అవసరమో అది చూసి వాళ్ళేదో ఇది బాగలేదు ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అలాంటి సజెషన్లు తీసుకునేసేసి బాగా చేస్తున్నారు. ఇంతకు ముందు మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరి క్యాంటీన్లో వచ్చి టిఫిన్ చేయాలి, భోజనం అయితే ఈ పద్ధతి చాలా బాగుంది అని మాత్రం మంచి పేరు కొద్ది రోజుల్లోనే ఒక దగ్గర ఒక నెల లోపలలోనే ఒక మంచి పేరు సాధించుకున్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించాలని మాత్రం మేము ఒక ఎంప్లాయీగా కోరుకుంటున్నాము. కానీ ఇలాగే కొనసాగాలని మాత్రము కోరుకుంటున్నాము. సెక్రటేరియట్లో అన్ని చూస్తున్నాము. ఈ యొక్క క్యాంటీనే కాకుండా ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేయాలి. అసోసియేషన్లు ఉన్నాయి, అసోసియేషన్లు పెరిగే ఉన్నది కాకుండా అలా కాకుండా ప్రతి ఎంప్లాయీ వాళ్ళకి ఏమి కావాలి, ఫుడ్ ఒక్కటే కాదు వాళ్ళకి అవసరాలు ప్రతి ఒక్కటి ఉంది. హౌస్ సైట్స్ మేజర్ అజెండా హౌస్ సైట్స్ ఉంది, దాని మీద పోరాడాలి. గత గవర్నమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 19లో సీఎంగా ఉన్నప్పుడు మాకు ఆల్రెడీ జియో ఇష్యూ చేయడం జరిగింది హౌస్ సైట్స్. ఆ సందర్భంలో కొంతమంది రిటైర్ అవ్వడం కూడా జరిగింది. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన దీనికి ఇప్పుడు ఈ సిఆర్డీఏలో అందరికీ స్థలాలు ఇచ్చే సందర్భంలో మా యొక్క ఎంప్లాయీస్కి కూడా హౌస్ సైట్స్ ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసి మాకు అందరికీ హౌస్ సైట్స్ ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం దాన్ని ఇస్తారు అన్న ఆశతో మేము చాలా ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ అసోసియేషన్ అనేది నిద్రపోతూ ఉంది. ఆ నిద్రపోయిన దాన్ని పక్కన పెట్టి దాని గురించి మర్చిపోయేసి ఎంప్లాయీ వెల్ఫేర్ని ఆలోచన చేసి సీఎం గారు మంచి ఆలోచనతో మాకు హౌస్ సైట్స్ ఇచ్చిన హౌస్ సైట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఏపీ సెక్రటరీ సచివాలయ సంఘం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్యాంటీన్లో ప్రతిరోజు ఇంతకుముందు ఏం జరిగినా సరే ఇప్పుడు మాత్రం ప్రతిరోజు మన ఎంప్లాయీస్ అందరికీ మంచి ఫుడ్ అందించాలని ముందు మేము వాళ్ళు పెట్టబోయే ముందు కూడా మేము ముందు అన్ని రుచి చూసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో క్వాలిటీ హైజీన్తో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నూతన సంవత్సరం సందర్భంగా మా ఉద్యోగులందరూ క్యాంటీన్ కొత్త బాడీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరపడం జరిగింది. దానికి అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగులకు అంతా మంచి జరగాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిల ఇష్యూలు కానీ పెండింగ్ సమస్యల ఇష్యూస్ కానీ అన్ని సమస్యల పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి, అవి త్వరితగతిన ఒక్కోటి దశల వారీగా అన్నీ సక్రమంగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము కూడా ఏదైతే ఆర్థికేతర పరమైనగా సమస్యలను విభజిస్తూ రేపు ఈరోజు ముఖ్యమంత్రి గారికి కలవడానికి టైం అడగడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. దశల వారీగా ఇష్యూస్ పరంగా అన్నీ సక్రమంగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్లో కూడా మేమందరం భాగస్వామి అయ్యి ముఖ్యమంత్రి గారికి వెన్నుదన్నుగా ఉంటూ ఆయనతో కలిసి పనిచేయడానికి సంసిద్ధమవుతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు సచివాలయంలో మొన్న లాస్ట్ మంత్ జరిగినటువంటి ఎన్నికల్లో సచివాలయం క్యాంటీన్కి గెలిచిన సందర్భంగా ఆ కొత్త కార్యవర్గం ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటూ అందరికి కూడా నిన్న ఫస్టున కొంచెం సంతాప దినాలు ఉండటం వల్ల చేసుకోలేకపోయారు. కారణంగా ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకి, సచివాలయ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా సచివాలయ క్యాంటీన్ తరఫున మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడ క్యాంటీన్లో, ఆంధ్రప్రదేశ్ సచివాలయం క్యాంటీన్లో సంబరాలు జరుపుకుంటూ అందరు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ ప్రభుత్వానికి సహకారంగా మా వంతు కృషి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచి మేము పనిచేస్తామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ సచివాలయ క్యాంటీన్ అసోసియేషన్ తరపున ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి కేక్ కట్ చేయడం జరిగింది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా సంఘం తరపున. అదేవిధంగా మేము మరొకసారి మాటిస్తున్నాము, ఈ యొక్క క్యాంటీన్ నందు మంచి భోజనాన్ని తర్వాత క్వాలిటీ ఫుడ్ని అందజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం మనకి, మన రాష్ట్రానికి, ప్రజలందరికీ సంతోషదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా క్యాంటీన్ కూడా దినదిన అభివృద్ధి చెంది మరింత శుభసూచకంగా ముందుకెళ్లాలని, అందరికీ ఉపయోగకరంగా, ఆనందంగా, సంతోషంగా మంచి ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా మా ఉద్యోగస్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ దిగ్విజయంగా బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. క్యాంటీన్కి నూతనంగా మేము ఎన్నికైన తర్వాత జరిగేటటువంటి మొదటి నూతన సంవత్సరం కాబట్టి ఇప్పటికే దీంట్లో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసి తీసుకొస్తున్నాము. ఇంకా బ్రహ్మాండంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని, మంచిగా ఉండే నాణ్యతతోటి ఆహారాన్ని అందిస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్యాంటీన్ సొసైటీ తరఫున మమ్మల్ని డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు సచివాలయ ఉద్యోగులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్యాంటీన్లో, సొసైటీ క్యాంటీన్లో కేక్ కటింగ్ జరపడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి నమస్కారం. ఇప్పటికే అన్ని అంటే టిఫిన్స్, టీసు, స్నాక్స్ అండ్ అన్నిట్లోనూ సంస్కరణలు అయితే తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఎంప్లాయీస్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా బాగానే వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంస్కరణలతో స్వచ్ఛమైన, నాణ్యమైన ఫుడ్ని అందరికీ అందించడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే ఉద్యోగుల తరపు నుంచి ఏ ఫీడ్బ్యాక్ అయినా మేము పాజిటివ్గా తీసుకొని రాబోయే రోజుల్లో అందరికీ నాణ్యమైన ఫుడ్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సచివాలయ మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.